అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందజేయడమే మన ప్రభుత్వ లక్ష్యమని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి పేర్కొన్నారు. తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీ ధనలక్ష్మి నగర్లో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి అడుగడుగున మహిళలు కర్పూర హారతులు పట్టి సాదరంగా ఆహ్వానించారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించి వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరాధించారు. అలాగే తన భర్త చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా, తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఓన్లీ చంద్రగిరి భారతదేశానికి ఒక మార్గదర్శి, ఒక దిక్కు చూచి ప్రజలకి ఏమేమి కావాలన్నా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వివరించడానికి మాకు టైం లేదు. ప్రతి ఓటు చేస్తున్నాం. మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన ఒకటే చేసింది. నెక్స్ట్ నిరంతరం రాత్రి అనక పగులనక ఎక్కడ పోతాడో ఏం చేస్తాడో ప్రజల కోసమే జీవిస్తూ తన సంపద అన్ని ప్రజల కోసం దారిపోస్తున్న ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆ యొక్క వృక్షంలో నుంచి చిగురించుకుని వస్తున్న మన మోహిత్ రెడ్డి గారు మరల అక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో. అతనికంటే ఇంకా అభివృద్ధి చేస్తాడని ప్రతి ఒక్క ప్రజలు గడప గడపకి ఇంటింటికి తిరిగి మేము చేసిన అభివృద్ధి పనులంతా ప్రజలు చెప్తూ అక్కడ ఎలాంటి కొరత లేదు. మాకు గాంధీపురం గ్రామ పంచాయతీ నందు గడప గడప ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ గడప గడప ప్రోగ్రాంకి అదే స్పందన వచ్చి ప్రతి ఒక్కరు కూడా సమస్యలను చెబుతూ సమస్యలను పరిష్కరిస్తూ మరి ముందుకు నడుస్తామండి. ఇదే విధంగా మరి అన్ని కార్యక్రమాల్లోనూ ముందుండి మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ సపోర్టెడ్గా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.